ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది, ఇంతకన్న నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ, ఇంట్లో నీ కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. లవ్ యూ సో మచ్. నా లైఫ్ లో మా అన్నయ్యలు ఎప్పటికీ స్పెషలే. మీ ప్రేమ నాకెప్పుడు ఆ దేవుడి దీవెనే. సరే వదినలు, మీరు నిజంగా మా అమ్మకి ప్రతిరూపాలు. అమ్మ ప్రాణం పోసినంత మమకారం మీరు నా మీద చూపిస్తారు. అది ఎంతో స్వేచ్ఛగా ఇప్పుడు ఒకమ్మని మిస్ అవుతున్నట్టు లేదు, నాకు నలుగురమ్మల్ని ఒకేసారి మిస్ అవుతున్నట్టుంది. అరచేతినే ఎరుపుగా మార్చిన గోరింట కొమ్మ నిన్నలా ఊగక రాచెను చెమ్మ, వాకిటనే నేసిన 9 వర్ణాల ముగ్గు విగతగా చూసినే విడిపోయామా. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు, గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. ముక్కుతోనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు, మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని. నీ మువ్వల గలగలా నువ్వుగిన ఊయలా, పరుగు పైన నువ్వు నాకు చూపిన వెండి వెన్నెలా, నేను మింగే మెతుకులా నా మిగిలిన బతుకులా, అది కుంటమే తల్లి నువ్వు జన్మ జన్మలా. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకే. ఇప్పుడు దర్శన్ చేతికున్న సేమ్ బ్రేస్లెట్ ప్లేస్ లో దీన్ని సెట్ చేయాలి. ఈ పని సక్సెస్ఫుల్ గా చేశానంటే ఇంకా దర్శన్ నా వశం అయిపోయినట్టే. సౌమ్య, ఆర్ యు ఓకే? దామని పెళ్లి హడావిడి మొత్తం పూర్తయిపోయింది. మరి నీ మొగుడుతో నా పెళ్లి హడావిడి ఎప్పుడు మొదలు పెడదాం శరణ్య? పెళ్లి కాదే, పాడ కట్టి నీ చావు ఊరేగింపు మొదలు పెడతాను. కమింగ్ సూన్. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావే. అయితే చూడమ్మా బుజ్జికొండ, నువ్వెంత కాన్ఫిడెంట్ గా ఉన్నా నీ మొగుడి మీదున్న నా కాన్సంట్రేషన్ మాత్రం నేను మార్చుకోను.
మార్చుకోకే. ఆ ఫోకస్ను, ఆ కాన్ఫిడెన్స్ను అలాగే మడిచి మనసులో పెట్టుకో. నెక్స్ట్ లైఫ్ అంతా ఇలాగే ఊహించుకుంటూ గడిపి ఆ తర్వాత చివరికి ఏ దిక్కు మొక్కు లేని దిక్కు మాలిన దానిలా ఏదో ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఎందుకంటే నీ పిచ్చి బుద్ధికి అదే పర్మనెంట్ చోటు కాబట్టి. ఓకేనా? హలో హలో, ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చినట్టు నా లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని బాగా ఊహించేసుకుని ప్రాంప్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. కానీ నేను నీకు నా లైఫ్ ని అలా చూసే అవకాశం ఇవ్వట్లేదుగా. ఎందుకంటే నువ్వు నా గురించి ఊహించుకుందంతా కమ్మింగ్ సూన్ నీ లైఫ్ లో జరగబోతుంది. నీ మొగుడు నా మొగుడయ్యే మధుర క్షణాలు మొదలయ్యాయి. ఇంకా దర్శన్ జీవితం నుంచి బిసానే సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉండు. ఇందాక అంతా అయిపోయాక కదా ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతావన్నాను. మ్మ్హ్మ్. నీ పిచ్చి పులిహోర మాటలు వింటుంటే ఎందుకో ఇవాళ రేపో వాళ్లే వచ్చి వలేసుకుని పట్టుకుపోయేలా ఉన్నారు మెంటల్ హాస్పిటల్కి.